డ్రాయింగ్స్ ఎవరైనా సరే ఒకటి బతుకు తెరువు కోసం వేస్తారు, రెండోది వాళ్ళు జనాలకు ఏం చెప్పాలనుకున్నది ఊహించుకొని వేస్తారు కదా. సో మీరు ఈ డ్రాయింగ్ బతకడానికి వేస్తున్నారా, మీరు చెప్పండి. రెండు కాదు, మరి బతకడానికి అసలు ఏం చేయొద్దు. అలా కనుక చేస్తే నువ్వు ప్రకృతిలో ఉన్న సాదాసీద ప్రాణి కంటే హీనం నువ్వు. యాక్చువల్గా ఆర్జీవి బ్లూ బుక్ నేను చూడగానే సీరియస్లీ దీని గురించి నేను కొంచెం బోల్డ్గా అనుకున్నా, చాలా బోల్డ్గా అనుకున్నా. అవును, చాలామంది మీరు దేవుని నమ్ముతారా? దేవుడు వేరు, దైవము దైవికమైన లక్షణాలు వేరు. ఈ లక్షణాలకు అతీతంగా ఉన్న ఒకానొక స్థితి వేరు. ఇప్పుడు మీకు ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీకు పెళ్ళైందంటే లేదు నేను ఒక అమ్మాయిని తెచ్చుకొని పెట్టుకున్నా అన్నారు కదా. అట్లా స్ఫురించింది. నేను అన్నది పెళ్లి చేసుకోవట్లే, ఇప్పటికీ చేసుకోలేదు. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నాడు. సో ఒకసారి మీరు మ్యూజిక్ లవర్ అనుకుంటానో లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు ఒకసారి. లేదు, ఇష్టం నాకంటే. నా జీవితమే ఒక సంగీతం. ఇంకో పాట సో మీ లైఫ్లో కంఫర్ట్నెస్ లేకపోయినా ఇదే క్లారిటీతో ఇలాగే ఉంటారు? లేదు, కంఫర్ట్నెస్ ఖచ్చితంగా అది జీవితం యొక్క మూల సూత్రం. కుక్క చెత్త కుండి కాడికి పోయినా ఫస్ట్ కంఫర్ట్ చూసుకుంటుంది. కంఫర్ట్నెస్ మిస్ అయినావా అసలు నీకు లైఫే అర్థం కాదు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ తేజన్. వెల్కమ్ టు మై షో. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నా. ఏంటంటే ఆయనకైనా ఏమనుకోడు, కానీ మనకు మనమే అనుకోవాలి. సెకండ్ ఆర్జీవి అనుకోవచ్చు, లేదా లోకాన్ని మొత్తము ఆయన గుర్తించి తను ఇప్పుడు పుట్టినా ఓకే, ఇప్పుడు చచ్చినా ఓకే, ఇప్పుడు బతికినా ఓకే, నాకు నా లైఫ్ మీద గోల్ లేవు అనే వ్యక్తి అన్నమాట. సో ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలీదు, కానీ తన గురించి నాకు తెలిసింది ఒక్కటే. నేను చూసినప్పుడు మంచిగా మ్యూజిక్ వాయిస్తారు, మంచిగా సాంగ్స్ రాస్తారు, మంచి పెయింటింగ్స్ వేస్తారు, కానీ ఎవరిని నమ్మరు, ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు. నేను నాలాగా ఉంటా అంతే. సో లెట్స్ వెల్కమ్ టు సార్. హాయ్ సార్. హలో. మీ పూర్తి పేరు సార్? ప్రస్తుతం నా పేరు పుట్టింది రజనీకాంత్. రజనీ అంటే చీకటి. 2009లో తీసేసిన దాన్ని. ఓకే. కాంత్ మిగిలింది. ఆ తర్వాత రీసా అనే ఒక పదం జోడించిన, దానికి అర్థం లేదు. సో అది ప్రకృతి ప్రపంచానికి సంబంధించిన చిన్న డివిజన్ అది. సో ప్రపంచంలో కాంత్గా ఒక వయలినిస్టు, ఒక ఆర్టిస్టు, ఒక ఆథరు, లేకపోతే ఒక స్పీకరు, ఒక యూట్యూబర్, యూ కెన్ కాల్ మీ ఆర్ స్టూపిడ్. ప్రకృతిలో ఒక అనామకులం మనం అంతా. ఎంత అనుకున్నా ఈ అనామకత్వమే మన యొక్క రియాలిటీ. ఇది ఫిలాసఫీ కాదు. నిద్రలో మనం అంత అనామకులం. నువ్వు ఒప్పుకోకపో, ఇది ఒప్పించేదో ఒప్పుకునేదో తర్కించేదో కాదు. సో మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు ఇట్లా తెలివిగా మాట్లాడేటోళ్ళు 4 రకాలు ఉంటారు. ఒకటి లైఫ్లో అన్నీ అనుభవించిన వాళ్ళు, రెండోది ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ సాధన తీసుకున్న వాళ్ళు, మూడోది లవ్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, నాలుగోది ఫుల్ చదువుకొని వాళ్ళు చేయాలనుకున్నది చేయలేక, వాళ్ళు సాధించాలనుకున్నది సాధించలేక, మరీ ఓవర్గా థింక్ చేసి మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన లాజిక్లు మాట్లాడతారు. సో మీరు ఈ 4 కేటగిరీస్లో ఏ కేటగిరీ అనుకో? ఏ కేటగిరీ కాదు. అంటే ఇదంతా సూపర్ఫిషియల్ నువ్వు చెప్పిందంతా. ఓకే. వరల్డ్లీ కాంటెక్స్ట్ అది. లైఫ్ ప్యాటర్న్ చూడు. అసలు నువ్వు ఎంత ఎర్న్ చేస్తావు, ఎంత సమాచారం సేకరిస్తావు, ఎంత సాధన చేస్తావు కాదు, ఈ క్షణంలో నువ్వు ఎట్లున్నావు అనేది పాయింట్. ఈ క్షణంలో నేను బాగుంది అంతే. అటు ఉండటానికి ఏదేది అడ్డు వస్తుందో అది తీసి పక్కన నూకినా, అంతకుమించి ఏం లేదు. ఈ క్షణంలో నేను బాగున్నా అనుకునే మనిషి ఎవరు తెలుసా? ఫ్యామిలీ లేనలో, రెస్పాన్సిబిలిటీ లేనలో, నేను సచ్చినా బతికిన అనవసరం, నేను తిన్న తాగిన ఈ క్షణం చాలా అనుకుంటారు. ఇట్లా అనిపిస్తుంది. నేను చెప్తున్నది నాకు సత్యం. ఓకే. అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను అసలు ఎవరిని ఒప్పించే ప్రయత్నమే చేయదు. స్టూపిడిటీ అది. నువ్వు చెప్పి పక్కకి జరుగు, వర్షం వచ్చి పక్కకి జరుగుతుంది, అంతేనా లేకపోతే లేదు. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? అకాడమిక్గా అయితే మాస్టర్ ఇన్ కమ్యూనికేషన్, ఆ మధ్యలో JNTU ఫైన్ ఆర్ట్స్. ఇది విద్య కోసం సర్టిఫికేషన్. ఓకే. దానికి బియాండ్గా ఒక పర్టికులర్ పీరియడ్లో కొంత చదివాను. చదివింది తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కాదు. ఈ భూమి మీద మన మధ్య నడిచిన, లేదా వేరే దేశాల్లో నడిచిన ఈ మనుషులు అసలు ఏం ఆలోచిస్తున్నారు, నేర్చుకోవడానికి కాదు. ఇప్పుడు ఫ్రెడ్రిక్ నీషే, నేను నేర్చుకునేది ఏం లేదు ఫ్రెడ్రిక్ నీషే నుంచి. పరమహంస యోగానంద ఒక యోగాత్మకత, అందులో ఒక అక్షరం కూడా నాకు ఉపయోగపడింది. బట్ అట్లాంటి మనిషి ఉన్నాడు భూమి మీద. అతని జీవన విధానం అది, అతను ఉత్తేజపరిచిన అంశాలు అవి, అతను ఏం చెప్పాడు, దానివల్ల సమాజానికి ఇప్పుడు ఏం ఒరిగింది. ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు మనకి ఏదో అనిపిస్తుంది, 50 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది దీనికి ఏ వాల్యూ లేదు, దీనివల్ల ఏం మారదు ప్రపంచం. మనం జస్ట్ సరదాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనుకుంటే హాయిగా ఉంటుంది.
సో అట్లా ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ కావచ్చు, తత్వవేత్తలు కావచ్చు, లేకపోతే జ్ఞానులు కావచ్చు, లేకపోతే మంచి ఆథర్స్ కావచ్చు, ఐ కెన్ కోట్ హండ్రెడ్స్ ఆఫ్ నేమ్స్. నేను క్లోజ్గా చదివి ఐ ఎంజాయ్డ్ దేర్ లైఫ్. వాళ్ళని జడ్జి చేయట్లే, వాళ్ళ తప్పు అనట్లే, రైట్ అనట్లే. బికాస్ తప్పు రైట్ అన్నది పర్స్పెక్టివే. వాళ్ళకప్పుడు కరెక్ట్ అనిపించింది వాళ్ళు చేశారు, ఈ క్షణం మీకు కరెక్ట్ అనిపించింది మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిసి శ్రీరామ్ వచ్చాడు అనుకో, బెస్ట్ కెమెరామెన్ ప్రస్తుతానికి. ఈ యాంగిల్ ఇట్లా పెట్టకూడదు కానీ అంత మాత్రం మనం తప్పు చేసినట్టు కాదు. అది ఆయన పర్స్పెక్టివ్, ఇది మన పర్స్పెక్టివ్. నేను యూట్యూబ్ చేస్తే లైటే ఉండదు అసలు. డజంట్ మ్యాటర్ నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు ఏ స్థితిలో నుంచి చెప్తున్నావు అది ఇంపార్టెంట్, ఏ అంబియన్స్లో చెప్తున్నావు అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మీరు ఉన్న క్లారిటీ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరికి మీలానే ఉండాలనిపిస్తుంది, కానీ ఆ క్లారిటీ ఒక ఏజ్ వచ్చినప్పుడు వస్తుంది. మీకు ఈ క్లారిటీ రాకముందు మీరు ఏం చేస్తుండే, ఏం చేయాలనుకున్నారు? క్లారిటీ రాని వాళ్ళు ఎవరైనా పర్సన్ అవుతారు అంతే. ఆ. ఆ గోడ ఈ గోడ గుద్దుకొని ఎవరు ఏదో చేయాలని ఆశించి, నువ్వు అనుకున్నది కాకపోతే బాధపడి, అందరూ పరిగెడుతారు నువ్వు పరిగెత్తి, అందరూ సెలబ్రేట్ చేసుకుంటే నువ్వు సెలబ్రేట్ చేసుకొని. ఎందుకంటే నీకంటూ సొంత మనస్థితి లేదు. ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడినావు అనుకో, నీకు రానోడికి వచ్చినోడు చెప్తా ఉంటాడు, అట్లా వీడికి తెలియదు అసలు ఎట్లా కొట్టాలో. నేను వైలిన్ ఇచ్చాను అనుకో, యూ డోంట్ నో హౌ టు హోల్డ్. నాకు తెలియదు, నీకు వచ్చరాదు, నాకు తెలియదు. ఒకవేళ రాకపోతే నీకు తెలియదు. ఒకవేళ ఇట్లా పెట్టుకోమంటే అట్లే పెట్టుకుంటావు నువ్వు, నీకు తెలియదు కదా. సో చిన్నప్పటి నుంచి మనకి ఎవరెవరైతే జీవితం గురించి చెప్తున్నారో ఎవరు తెలియని వాళ్ళు చెప్తున్నారు, అదే బ్యూటీ. ఎవరికి తెలియదు లైఫ్ అంటే ఏందో. టీచర్లు చెప్పిరి, పేరెంట్స్ చెప్పిరి, పుస్తకాల్లో చెప్పిరి, పొలిటీషియన్స్ చెప్పిరి, స్వామీజీలు చెప్పిరి, నీకు తెలియదు అల్టిమేట్గా ఏంటో. మొట్టమొదటిసారి స్టక్ అవుతుంది. ఇప్పటివరకు తెలుసుకున్న దాని యొక్క సారము ఈ క్షణం నేను బాధపడుతున్నా ఏంది అన్న చోట ఒక లైఫ్ ఎంక్వైరీ మొదలవుతుంది. బట్ 99% ఎంక్వైరీ లేకుండా కంక్లూజన్తో మరణిస్తారు అంతే. దే థింక్. అందుకే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, 99% ఆఫ్ ద పీపుల్ థింక్ హౌ టు లివ్, 1% దే జస్ట్ లివ్, దే డోంట్ థింక్. సో ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ మై లైఫ్. సో మీ దగ్గర మాట్లాడడానికి చాలా సబ్జెక్ట్ ఉంది, 1 by 1 స్టార్ట్ చేద్దాం. సో మీ రూమ్లోకి రాగానే చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి, ఆర్ట్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్స్ ఉన్నాయి. డ్రాయింగ్స్ ఎవరైనా సరే ఒకటి బతుకు తెరువు కోసం వేస్తారు, రెండోది వాళ్ళు జనాలకు ఏం చెప్పాలనుకున్నది ఊహించుకొని వేస్తారు కదా. సో మీరు ఈ డ్రాయింగ్ బతకడానికి వేస్తున్నారా, మీరు చెప్పండి? రెండు కాదు. మరి బతకడానికి అసలు ఏం చేయొద్దు. అలా కనుక చేస్తే నువ్వు ప్రకృతిలో ఉన్న సాదాసీద ప్రాణి కంటే హీనం నువ్వు. బతకడానికి ఏమి చేయొద్దు. బతకడం అనేది నీకు ఎంత కావాలబ్బా బతకడానికి? ఒక 2 ముద్దలు అన్నం, లేదా 2 భోజనాలు, పడుకోవడానికి ఒక మూల, 2 జతల బట్టలు, ఇంతకు మించి ఎవరికి ఏం అక్కర్లే. అంబానీకైనా, నీకైనా, నాకైనా. సమస్య ఎక్కడ వస్తుంది? నీ లగ్జరీ, నీ డిఫైన్డ్ డెఫినేషన్ ఆఫ్ లగ్జరీ, అక్కడి నుంచి నువ్వు సఫర్ అవుతున్నావు అంతే. సో నేను ఎప్పుడు ఫండమెంటల్స్ పట్టుకుని ఉంది 2009 నుంచి. అప్పుడు ఇప్పుడు నా జీవితంలో ఏ మార్పు లేదు, బికాజ్ ఐ స్టిక్ టు ఫండమెంటల్స్. అది పక్కన పెడితే కానీ చెప్పడానికి బాగుంటాయి సార్, నేను జీవిస్తున్నా కదా. సీరియస్లీ చాలా బాగుంటాయి. మీరు చెప్పిన ఫిలాసఫీ మనం వాట్సాప్ కాదు, మీరు చెప్పింది ఏదైతే ఉందో, నేను చెప్తున్నది నా అనుభవం. ఆలోచించే వాడికి ఫిలాసఫీ. నేను ఏమంటున్నా అంటే, మీరు చెప్తున్నది వాట్సాప్ స్టేటస్, కొటేషన్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టుకోవడం చాలా బాగుంటుంది. మీరు చెప్పారు కదా, మనిషికి తినడానికి ఇంత తిండి, పడుకోవడానికి ఇంత మూల అని. కానీ మీరు మంచి యాపిల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారు. డబ్బులు వస్తాయి. నేను చెప్పేది డబ్బుల కోసం పని చేయకు, పని చేస్తూ ఉండు డబ్బు రాను. ఎగ్జాంపుల్, నేను రకరకాల పనులు చేస్తూ పెయింటింగ్ చేస్తూ ఉంటే ఒక పుస్తకం రాస్తే అది నీకు స్ఫూర్తినిచ్చిందేమో ఇంటర్వ్యూ చేయడానికి. ఓకే, నేను నిన్ను ఒక జీవితంలో కలవను. నేను నా జీవితంలో ఒక టీవీ ఛానల్ కానీ, ఒక యూట్యూబర్ కానీ, ఒక మీడియా హౌస్ కానీ నా జీవితంలో నాకు వద్దు. మరి మీరు యూట్యూబ్ ఎందుకు చేస్తున్నారు? నాకు అవకాశం ఉంది కాబట్టి. జుట్టు ఉంది, ముడేసుకుంటున్న అవకాశం ఉంది నాకు. ఓకే, అది పిచ్చితనం. అంటే మనం చేసేది చేయాలి, ఫిలాసఫీ మాత్రం ఒక బేసిక్ ఆర్ట్ చేసుకోవాలి. ఇదే 1950 సంవత్సరం అనుకో, యూట్యూబే లేదు, అప్పుడు డిస్కషనే లేదు. అప్పుడు న్యూస్ పేపర్లో పనిచేస్తుంటే నేను, అప్పుడు అది క్రియేటివ్ మాధ్యమం. ఇంకొక 1000 ఏళ్ల క్రితం అనుకో, అందరు ఊర్లో ఉంటే కొండలో ఉంటుంటే అది క్రియేటివ్ మాధ్యమం. ఎప్పటికప్పుడు నువ్వు నిత్య నూతనంగా జీవించే ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. కానీ దాని లాజికల్ కంక్లూజన్ నీకు బాధనిస్తుందా, ఆనందాన్ని ఇస్తుందా చెక్ చేసుకో. ఇప్పుడు నేను చేసే ఏ పని 2009 తర్వాత ఒక్క క్షణం కూడా నేను బాధపడలేదు. ఓకే, సో మీరు వేసే డ్రాయింగ్ ఒకరికి ఏది చెప్పాలని కాదు, బతకడానికి కాదు. ఎందుకంటే నువ్వేం చెప్పినా చెప్పకపోయినా ఏదో ఒకటి కన్వే అవుతుంది. అసలు ఏసేది చెప్పకుండా ఉండడానికి. సో ఇప్పటివరకు మీ లైఫ్లో ఎన్ని డ్రాయింగ్స్ వేసి ఉంటారు? అట్లేం లేదు, ఎప్పుడు ఒకటే డ్రాయింగ్ వేస్తున్నా. సంఖ్య ఒకటి లెక్క పెట్టుకుంటాడు, హూ కేర్స్. ఫైనల్ కొటేషన్ ఎంత ఉంటుంది దాని, అంటే లైక్ దాని కాస్ట్ ఎంత ఉంటుంది? నీ మీద ఆధారపడుతుంది. ఎగ్జాంపుల్, నేను నీకు నచ్చితే నా గురించి నీ మనసులో వాల్యూ వేరు, నేను నచ్చకపోతే వాడికి ఏ వాల్యూ ఉండదు. ఎగ్జాక్ట్లీ పెయింటింగ్ అండ్ లైఫ్ నువ్వు నిర్ణయిస్తావు, పెయింటింగ్ నిర్ణయించదు.
నువ్వే అంబానీ అయితే అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న పెయింటింగ్స్ కి నాకు నచ్చిన రేట్ ఇచ్చి కొనేసుకొని వెళ్ళిపోవచ్చు. నిజంగా తీసుకుపో, వెళ్ళేటప్పుడు 10 తీసుకెళ్తా, తీసుకెళ్ళి 10 రూపీస్ మాత్రమే ఇస్తా. ఒక్కటి తీసుకో. అదే చెప్తున్నా, స్వేచ్ఛని ఎప్పుడు మిస్యూజ్ చేయొద్దు. నీళ్లు తాగానంటే కుండ ఎత్తుకపోకు. అంటే మనకు ఫ్యూచర్లో అది అదే వద్దు. ఇదే నీ బాధ కారణం అది. మన ఇద్దరం స్వేచ్ఛలో ఉన్నాం. ఎంత ఈ తీసుకెళ్ళంటే తీసుకెళ్ళమని నేనే అంటున్నా. నిజంగా తీసుకోపో. ఓకే, హోల్ హార్టెడ్గా చెప్తున్నా. మీరు దేవుని నమ్ముతారా? నమ్మడం అనేది అబద్ధం. ఉన్నడా లేడా అని అడుగు. కొన్ని విశ్వసిస్తారా? నాకు విశ్వాసాలు లేవు, నమ్మకాలు. కొన్ని దేవుడు ఉన్నాడా? క్వశ్చన్ తప్పు కదా, దానికి ఆన్సర్ చెప్పనికి రాదు. క్వశ్చన్ కరెక్ట్ అడగాలి. సరే, కరెక్ట్ క్వశ్చన్ ఏంది మీరు చెప్పండి. దేవుడు అని ఆపేసి అంతే. దానికి ఎండ్ అనేది ఉండాలి కదా. స్టార్ట్ నేను చేసిన దేవుడు అనేది నేను చెప్తా. దేవుడు అని సరే, దేవుడు ఉండని అంతే. అంటే మీరు నమ్మరు, నేను నమ్మొద్దు, నమ్మొద్దు. ఇప్పుడు తింబక్తు అనే ఊరుని తెలుసా? తెలుసు. ఎక్కడుంది? ఒక మూవీలో ఉంది. కాదు, నీకు తెలియదు, ఊరికే చెప్తున్నావు అట్లా. లేదు, నాకు తెలుసు, లిటరల్లీ నాకు తెలుసు. సరే, కాకసస్ తెలీదు. అట్లా ఉంది. కానీ మనం తెలుసుకుంటే తెలుస్తుంది కదా. మనకంటే నేను ఎన్నోసార్లు చెప్పిన చిన్న చిన్న విషయాలు ఊరికే క్లుప్తంగా చెప్తా. అంటే పదాల మాయలో పడొద్దు. ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూసినప్పుడు నీవు నీ అనుభవంగా చెక్ చేసుకో. డోంట్ ట్రస్ట్ మీ. ఒక వ్యక్తి శరీరాన్ని చూస్తావు కొన్నిసార్లు. ముమైత్ ఖాన్ డ్యాన్స్ ఉంది, శరీరాన్ని చూస్తున్నావు. ఐటమ్ సాంగ్ ఈజ్ ఫర్ ద బాడీ. రెండవది, ఐన్స్టీన్ని కలిసినావు అనుకో, నువ్వు మనసును చూస్తావు, క్రియేటివిటీని చూస్తావు. ఐన్స్టీన్ పొట్ట ఉందా? ఇర్రెలవెంట్. కొన్నిసార్లు బియాండ్ చూస్తావు. రాణు మహర్షిని చూసినప్పుడు నువ్వు పొట్టను చూడట్లేదు, అతని శరీరాన్ని చూడట్లే, అతని మనసును చూడట్లే, అతని స్థితిని చూస్తున్నావు. ఈ మూడిట్లో మనిషి యొక్క అన్వేషణ కొనసాగుతుంది. నువ్వు బాడీని ఎత్తుకులాడితే దేవుడి వైపు వెళతావు, క్వాలిటీస్ ఎత్తుకులాడితే భగవంతుడి వైపు వెళ్తావు, స్థితిని ఎత్తుకులాడితే పరమాత్మ వైపు వెళ్తావు. పరమాత్మ అంటే నీవు నేను ఒకటి. దేవుళ్ళు అంటే కోకొల్లలు ఉన్నారు. నీకు నచ్చిన రూపం నీ దేవుడు అవుతాడు. నామరూపాలకు అతీతం లైఫ్. నిన్న ఉన్నట్టు నీవు లేవు. ఇవాళ ఇద్దరికి జుట్టు ఉంది, అదృష్టం, రేపు ఉండకపోవచ్చు. నామరూపం ఇది. కానీ నీ ఆనందానికి నామరూపం లేదు చూడు. సో దేవుడు వేరు, దైవము దైవికమైన లక్షణాలు వేరు. ఈ లక్షణాలకు అతీతంగా ఉన్న ఒకానొక స్థితి వేరు. స్థితిని చూస్తున్నాను నేను, తద్వారా దేవుడు లేడు. ఎగ్జాంపుల్, నువ్వు ప్రశాంతం ఉన్నావు అనుకో, నిజంగా నాకేం ఐ ఫీల్ సో హ్యాపీ. మీరు ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారా? మస్తు. ఇక్కడ నుంచి బాత్రూమ్కి, బాత్రూమ్ నుంచి అక్కడికి. ఇవి కాకుండా నువ్వు ట్రావెలింగ్ అన్నావు, ట్రావెలింగ్ ఎవ్రీడే చేస్తుండే. డజంట్ మ్యాటర్. ఇప్పుడు అరుణాచలంలో కొండ మీద నడుస్తున్నావు, నేను మెట్లు ఎక్కుతున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? యు ఆర్ క్రియేటింగ్ ద డిఫరెన్స్. నా అంటే మీలాగా మాట్లాడేటోళ్ళు ఎక్కువ ట్రావెల్స్ చేస్తారు. నేను చేయట్లే. నేను నిజంగా ట్రావెల్ చేస్తున్నా, ఎక్కడికి పోనక్కర్లే, హాయిగా ఉన్న ఇంట్లోనే ట్రావెల్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన ట్రావెల్డ్ ఆల్మోస్ట్ 10 steps. 2 kilometers. 10 steps. ఓకే. ట్రావెలింగ్ ఇస్ ట్రావెలింగ్ కదా. సో ఆర్జీవి బుక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అదొకసారి దాని గురించి చెప్తారా? ఆర్జీవి అంటే నాకు చాలా గౌరవం. ఓకే. రెండోది, దీని అర్థం వేరే వాళ్ళకి గౌరవం లేదని కాదు. ఎవరిలో ఉన్న క్వాలిటీ దాన్ని ఎంజాయ్ చేస్తాను నేను. తుమ్మ మొక్కనే ఇప్పుడు దాన్ని కాళ్ళు ములిరికితే తుమ్మ మొక్క దేవుడు అవుతాడు. ఓకే. అమ్మాయి కనిపిస్తే గులాబ్ పువ్వు దేవత అవుతుంది. సో నువ్వు నిర్ణయిస్తున్నావు. నీ వైఖరే నీ యొక్క సృష్టి అంతా, నీ దృష్టి నీ సృష్టి అవుతుంది. సో ఆర్జీవి నేను చూసే కోణం, ఓకే, పర్సనల్గా ఐ లైక్ హిమ్. యాక్చువల్గా ఆర్జీవి బ్లూ బుక్ నేను చూడగానే సీరియస్లీ దీని గురించి నేను కొంచెం బోల్డ్గా అనుకున్నా, చాలా బోల్డ్గా అనుకున్నా. అవును, చాలామంది ఒక అజంప్షన్లో చాలా మాట్లాడారు. బోల్డ్గా అనుకున్నా, ఎందుకంటే బ్లూ అనేది ఉంది మనకి గూగుల్లో ఎక్కువ శాతం ఆ పేరుతో చాలా బ్లూ ఫిల్మ్. డైరెక్ట్ మాట్లాడొచ్చా? అయితే పర్లేదు. క్రోమ్లో బ్లూ ఫిల్మ్స్ ఉంటాయి. ఆశ్చర్యం, బ్లూ ఫిల్మ్లో అసలు బ్లూ కలరే ఉండదు. అవును, ఉండదు. కానీ నేను ఫస్ట్లో బ్లూ ఫిల్మ్ చూసినప్పుడు ఏమనుకున్నా అంటే సినిమాలో బ్లూయే లేదు, బ్లూ ఫిల్మ్ అని ఎందుకు పేరు పెట్టిర్రా అనుకున్నా. ట్రూలీ బ్లూ బుక్ ఇది మొత్తం బ్లూ. సో ఓకే, ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు ఇక్కడ, బుద్ధుని రూపం ఇచ్చిరు కదా. సో ఎందుకు ఆయన శాంతంగా ఉండడు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ అది. నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నావు, ఎందుకు అట్లా? ఒకసారి మళ్ళీ చూడు. చూసిన బుద్ధుడు రూపం కానీ చెవులు పెద్దగా లేవుగా. అంటే ఆ రూపం అయితే ఉంది కదా, ఇక్కడ ఆకారం అయితే ఉంది కదా. చూడ, ఇప్పుడు మనిషి ఎవరైనా సరే చెవులు, బుద్ధుడు అనగానే 2 ఉన్నాయి. ఇప్పుడు ఒక వైట్ పేపర్ ఉంటే ఒక డాట్ పెడితే వైట్ డాట్ ని చూస్తారు కానీ వైట్ ని చూడారు. ఇక్కడ బుద్ధుంది ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. కళ్ళు చెవులు మనం చూడాల్సిన అవసరం లేదు. మెయిన్ సింబాలిక్ జెస్చర్ చెవులే. చెవితెమ్మలు పొడుగుంటాయి, ఎందుకంటే చెవితెమ్మలు జ్ఞానానికి సంకేతం. ఊరికనే పెట్టలే అది, ఇట్స్ వెరీ సింబాలిక్. అమ్మాయిల కమ్మలు ఊరికనే కుట్టరు, దానివల్ల సంయమనం వస్తుంది. అంటే నేను విన్నది ఏంటంటే చెవులు పెద్దగా ఉంటే తెలివికి ఉంటుందని విన్నాను. జ్ఞానము వేరు, తెలివి వేరు, బుద్ధి వేరు. మనం ఆ చర్చలోకి పోవద్దు, నాకు తెలివి లేదు. ఓకే, ఈ బుక్ది అసలు ఏంది మెయిన్ రీజన్? దీంట్లో స్టోరీ ఏంటి? ఏం లేదు. ఇప్పుడు ఆర్జీవి రకరకాల ఇంటర్వ్యూస్లో రకరకాల విషయాలు చెప్పాడు. ఇన్ పర్టికులర్
స్వప్న గారితో చేసిన ఇంటర్వ్యూస్లో స్పెసిఫిక్ టాపిక్స్ మాట్లాడారు. డబ్బు, లక్ష్యం, సంసారం, ఇట్లాంటి విషయాలు మాట్లాడారు. నేను ఫస్ట్ 2-3 సార్లు విన్నప్పుడు నాకు అనిపించింది, ఊహించి చెప్పింది కాస్త అనుభవిస్తూ చెప్తున్నది నేను గుర్తుపడతా. అతను చెప్పే అన్ని విషయాల్లో తన జీవితాన్ని ప్రమాణంగా తీసుకొని చెప్తున్నట్టుగా నాకు అనుభూతి కలిగింది. ఆ తర్వాత నేను విన్నా, ఒక 21 డేస్ విన్నా. మొదట నేను కపుల్ ఆఫ్ డేస్ సౌండ్ లేకుండా విన్నా. శబ్దం నేను అట్రాక్ట్ చేస్తుంది, కానీ నీ మనస్సు నీ బాడీలో కనిపిస్తుంది. చెప్తున్నప్పుడు నాకంటూ ఒక అనుభవం ఉంది, అక్కడి నుంచి చూస్తున్నాను నేను. నాకు అనిపించింది అతను ఏదో జనాలకి థ్రిల్ అవ్వడానికి చెప్పట్లే, ఎందుకంటే రంగీలా ఆ టైంలో అతను ఒక క్రేజ్ ఉన్నది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో థ్రిల్ అవ్వడానికి ఏం చెప్తాడు? సో హీస్ ట్రైంగ్ టు కన్వే సంథింగ్, అంటే హ్యూమన్ యొక్క ఫిలసాఫికల్ రిల్మ్స్లో, మైండ్లో ఏం జరుగుతుంది, ఎట్లా పర్సీవ్ చేస్తాడు, ఎట్లా సఫర్ అవుతాడు, తన పర్సెప్షన్ ఏమిటి, సమాజం ఏమిటి, టైం ఏమిటి, డికే ఏమిటి, ఈజ్ డిస్కసింగ్. అది నాకు చదివిన తర్వాత అతను చెప్పిన రకరకాల స్టేట్మెంట్స్లో 40 స్టేట్మెంట్స్ నేను తీసుకున్నా. ఆ 40 స్టేట్మెంట్స్ భూమి మీద ఉన్న ప్రతి మెడ మీద తలకే ఉన్న వాడెవడనే ఇస్తాడు, కానీ ఎక్కడ ప్రమాణం అవుతుంది? ఆచరించిన వాడిస్తే ప్రమాణం అవుతుంది, ఆచరించని వాడు చెప్తే అబద్ధం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి డబ్బు ఏమైనా ఎంట తీసుకుపోతామా అన్నాడు ఒకడు. బుద్ధుడు అన్నాడు, ఓ తాగుబోతున్నాడు, ఒక పండితుడు అన్నాడు. బుద్ధుడు నిజంగానే 100 రూపాయలు పోతే చెప్పినా కదా, డబ్బులు పోతే పోని అన్నాడు. కానీ ఇప్పుడు పండితుడు చెప్పిన తర్వాత డబ్బులు పోతే బాధపడ్డాడు అనుకో, అది అతని అనుభవం కాదు, ఓన్లీ మైండ్ నుంచి మాట్లాడుతున్నాడు. బట్ వెన్ ఐ సీ ఆర్జీవి, నా హోల్ హార్టెడ్గా నేను అడ్మైర్ చేస్తా. ఐ డోంట్ ఫాలో హిమ్. ఆర్జీవి జీని చాలా చేస్తాను నేను, నాకు నేను ఎవరిని ఫాలో కాను. బట్ ఐ లైక్ అనదర్ హ్యూమన్ బీయింగ్. అందుకని ఆయన ఇచ్చిన 40 సాదా సీదా స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, కూలోళ్ళే కష్టపడతారు. ఇది నేను ఎప్పుడు కష్టపడలే లైఫ్లో. నేను 2009 నుంచి అసలే కష్టపడలే. ఇట్లా కూర్చోడానికి ఎంత హాయిగా కూర్చుంది అంత హాయిగా కూర్చున్నా. సో అతను కూడా కష్టపడకుండా జీవన విధానంగా మార్చుకున్నాడు సినిమాని. దాని గురించి చిన్న వ్యాఖ్య చేసిన. ఇదొక జనరల్ ఫిలసాఫికల్ ట్రిటైస్, అండ్ దిస్ ఈజ్ మై రెస్పెక్ట్ టు అనదర్ ఫెలో హ్యూమన్ బీయింగ్. అంతకుమించి ఆయనతో నాకు ఏ పని లేదు. ఆయన ఎక్కడున్నా హ్యాపీగా తన పని చేసుకుంటుంటే చాలు. అతను సక్సెస్కి ఫెయిల్యూర్కి బియాండ్ ఉన్న స్థితిని చూస్తున్నా, సినిమాని చూస్తలేను నేను. దట్ ఈస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. ఒకటి సక్సెస్ అయితే ఎగిరిపడి, ఫెయిల్ అయితే పరిచయం అట్లా కాకుండా రెండింటిని సమస్థితిలో చూసేవాడి కోసం నా అన్వేషణ. అట్లా బుచ్చారెడ్డిని చూశాను, అట్లా రమణ మహర్షిని చూశాను, అట్లా ఎవరున్నా ఎంజాయ్ చేస్తాను, అట్లా ఎంజాయ్ చేస్తాను. ఐ లైక్. ఇప్పుడు ఎవరున్నా మీరు ఎంజాయ్ చేస్తారు కదా, మరి వాళ్ళ మీదనే కాకుండా స్పెషల్గా తిని గురించి తన పోస్టర్ వేసి ఫస్ట్ చెప్పడంలోనే నా జవాబు ఉంది, మీరు వినలే. నేనేం చెప్తున్నా, అట్లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నా వాళ్ళ యొక్క వాంగ్మయం లేదు మన దగ్గర. వాళ్ళ ఇంటర్వ్యూస్ లేవు, వాళ్ళు రాసిన పుస్తకాలు లేవు, వాళ్ళ గురించి మనకు తెలియని కారణంగా మనం పుస్తకాన్ని రాయాలంటే వాళ్ళ ఇంటికాడికి పోయి సావాలి. సో ఆర్జీవిని కలవకుండా ఆర్జీవి గురించి ఒక బుక్ రాసిన, కలిసినప్పుడు ఆయన అడిగాడు నన్ను, కలవకుండా బుక్ ఎట్టు రాసావు అంటే, నేను నా గురించి బుక్ రాసుకొని మీ పేరు పెట్టాను అంతే. ఐ లైక్ ఇట్. అంటే మీరు ఆయనకు తగ్గట్టు సమాధానం చెప్పారు. ఉన్నది చెప్పిన ఐస్ క్రీమ్ నువ్వైనా నేనైనా ఒకేలా తింటాం. నేను ఒకటే అడుగుతున్నా, ఇంటర్వ్యూ మిడిల్లో నేను ఏదైనా అడుగుతా, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలంటే అవతలోడు మీ గురించి ప్రిపేర్ అయ్యి రావాలి, లేకపోతే ఆడు కూడా మీలా మెంటలోడ్ అయి ఉండాలి. మెంటలోడ్ అయి ఉండాలి, సేమ్ ఆర్జీవీ లాగా తిక్క సమాధానం, తిక్క ఆన్సర్ క్వశ్చన్ ఉండాలి. సో నేను ర్యాండమ్గా అడిగేస్తా, ఏది అనిపిస్తే అది. మీకు ఓకే కదా? నాకు బోల్డ్గా అయినా ఓకే కదా? ఎవ్రీథింగ్ షూర్ కదా? 100%. మళ్ళీ తర్వాత హట్ అయ్యి ఫీల్ అయ్యి అయితేనేమో చూద్దాం అసలు వాట్ ఈస్ ఇట్. షూర్ కదా? నువ్వు అడగకుండా నాకు ఎప్పుడు నేను కొట్టిస్తా సర్ప్రైజ్ అవుతావు అన్నట్టు నువ్వు అడిగి చూసి తెలుస్తుంది. ఇప్పుడు మీకు ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీకు పెళ్ళైందంటే, లేదు నేను ఒక అమ్మాయిని తెచ్చుకొని పెట్టుకున్నా అన్నారు కదా, అట్లా స్ఫురించింది. నేను అన్నది పెళ్లి చేసుకోవట్లే, ఇప్పటికీ చేసుకోలేదు. కానీ ఒక అమ్మాయిగా తన ఊరు వెళ్ళినప్పుడు తన పట్ల బిహేవియర్ నాకేం ప్రాబ్లం లేదు. సో తను ఒక చిన్న కాంటెక్స్ట్ తీసుకొచ్చింది. అదర్ హ్యూమన్ బీయింగ్కి రెస్పెక్ట్ ఇస్తున్నా. పెళ్లికి ముందు ఎట్లున్నాం ఇప్పుడు అట్లే ఉన్నాం. సమాజం దృష్టిలో ఆధార్ కార్డు అది, దానివల్ల జీవితం మారదు. అందుకే నేను పెళ్లి రోజు అందరితో పాటు నేను పోయినా, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆ రోజు కూడా యూట్యూబ్ వీడియో చేసిన. నా హృదయ స్పందనలో, నా చూపుల్లో, నా యొక్క శ్వాసలో ఏ మార్పు లేదు. అందుకే నా జీవితంలో వెడ్డింగ్ డే చేసుకున్నాను, ఎందుకంటే అవసరం లేదు. ఎందుకంటే అది గుర్తుంచుకునే మధురక్షణం ఏమి కాదు. నా జీవితం అంతా మంచి క్షణం. బర్త్డే ఎప్పుడు చేసుకోలే, చేసుకుంటారు పోనీ, ఇప్పుడే చేసుకుందామంటే చేసుకుందాం, అంతేనా? ఒక సరే, పుచ్చకాయ ఇప్పుడు తీసుకొస్తే, మీరు పల్లి తీసుకురా, ఇట్లా చాలా పల్లి. బుక్కులు రాశారు కదా,
సో మిగతా బుక్లు మాకు ఒకసారి చెప్తే బుక్ చాప్టర్ అయిపోతుంది. ఆ బుక్కులు ఏంటి, ఏమేం పేర్లు, ఏ సందర్భంలో రాశారు ఇవి? ఇవా పడుకోవడానికి మెలుకోవడానికి మధ్యలో రాసిన ఇవన్నీ సందర్భం తెలియదు. ఒక కాంటెక్స్ట్ అంటే జీవితానికి సంబంధించిన విషయాలు రకరకాల వ్యక్తులు పుస్తకాలు చెప్తున్నారు కదా. ఈ భూమి మీద మనిషి పుట్టిన తర్వాత ప్రింటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 2 కోట్ల పుస్తకాల పైచలకు వచ్చాయి. ఇనిషియల్గా ఎట్లున్నదంటే మనిషికి ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి 1000 పేజీల పుస్తకమైనా చదివేవాళ్ళు. అప్పుడు రిటెన్షన్ అవును ఉండేది, చదవగలిగే సామర్థ్యం ఉండేది. ఇప్పుడు ఒక రకమైన రెస్ట్లెస్నెస్ వచ్చేసింది సమాజంలో. నాకు చాలా ఇప్పుడు అయాన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ చదువుతున్నప్పుడు నాకు చాలాసార్లు బోర్ వచ్చింది. బా ఇంత ఎందుకు చెప్తుంది, ఒక అమ్మాయి అందంగా ఉందంటే అయిపోతుంది, ఇంత వివరణ ఎందుకు, ఇంత పొయిటిక్ ఎసెన్స్ ఎందుకు? అంటే అమ్మాయిలు పిచ్చోళ్ళు కదా, డీటెయిల్గా చెప్తేనే పడిపోతారు కదా, అందంగా లైట్ తీసుకుంటారు. నాకు అనిపించింది అదే విషయాన్ని 20 పేజీల్లో చెప్తే ఎట్లుంటుంది, కానీ ఇంపాసిబుల్. తర్వాత నాకు కొంతకాలం గడిచిన తర్వాత నాకు పుస్తకాలు రాయాలని ఉంది, కానీ ఈ ముద్రణ నాకు నచ్చలే. ఓకే, మార్చలేం వ్యవస్థని. నాకు హఠాత్తుగా అనిపించింది, నేను చేతిరాత్తో ఎప్పుడో ఏదో రాసుకుంటున్నా, ఇదే పుస్తకం అయితే ఎట్లుంటుంది, ఇదే పుస్తకం అయితే ఎట్లా ప్రింట్ చేయాలనేది ఒక అన్వేషణ కొనసాగింది. అట్లా నోట్స్ ఆఫ్ మిషన్ అనేది కింద ఉన్న ఫస్ట్ పుస్తకం నేను ట్రావెల్ కింద ఇది అది దాన్ని రీసెంట్గా నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన. రెండోది అది సేమ్ ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాన్ని తెలుగులో అనువదించాను. అంటే వెరీ రేర్లీ ఒక ఆథరు తన ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో రాసుకుంటాడు. వెరీ రేర్, అది వెరీ ఫీట్, అది అచీవ్మెంట్ అన్నను, వెరీ రేర్ థింగ్. మీరు నిజంగానే ఆర్టిస్ట్. యా, ఎందుకంటే దీని మీద ఉన్న పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. స్టిల్ ఏమో జీసస్ ఉంది, బుద్ధు ఉంది, డిఫరెంట్ థింకింగ్స్, సరిపోయినంత పెండ ఉంది, మంచి పూలు వచ్చినాయి చూడు. అదే అట్లా ఐఎమ్ ఫుల్ ఆఫ్ షిట్. ఫైనల్ ఇది అది నేను ట్రావెల్ చేస్తాను. శాండ్ ఆర్ట్ నేను మాధ్యమం స్టార్ట్ చేసి, ఇది బాత్రూమ్ టు కిచెన్ టు బెడ్రూమా ట్రావెల్? ఇది కాదు, అప్పుడు నేను చాలా 2014 అంటే నేను అందుకే అడిగా మీరు ట్రావెల్ చేస్తారా? ఒకప్పుడు చేసిన, అది నేను నాకు ఇష్టమే చేయలే, కంపెనీలు పిలిచినాయి. నేను శాండ్ ఆర్టిస్ట్గా ఫార్చ్యూన్ 500 కంపెనీస్తో పాటు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కంపెనీలు యూ నేమ్ ఇట్ నేను పర్ఫామ్ చేసిన, ఇండియాలో దానికి ప్రాచుర్యం తీసుకొచ్చిన. బట్ ఏనాడు శాండ్ ఆర్టిస్ట్గా ముద్ర వేయించుకోకుండా, ఎందుకంటే అదొక్కటి డెఫినేషన్ వద్దు, నన్ను బాక్స్లో కట్టేయడం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత అంట్లు కట్టుకుంటా, అప్పుడు ఏమనాలి? ఇప్పుడు ఇక్కడికి బుక్స్ స్టాపా? ఇంకా 500 పుస్తకాలు రాస్తా. 500 పుస్తకాలు డెఫినెట్లీ రైట్, ఎందుకంటే నాకు అంత ఓపిక ఉంది, నాకు ఆసక్తి కూడా ఉంది. నేను ఏవైతే చెప్పాలనుకుంటున్నానో అది చెప్పడం కంటే రాసిస్తే అయిపోతుందని నాకు భావన ఉంది. కానీ ఇప్పుడు చదివే ఓపిక ఎవరికైనా ఉందంటారా? ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది. 5G జనరేషన్ వాళ్ళకి అంత ఓపిక, అది వేరది. ఈ పుస్తకాలు నువ్వు మామూలుగా ప్రింట్ అయితే 120 పేజీలు ఎంత ఉంటుందో అదే మొత్తం పుస్తకం అయింది. అక్కడ కంటెంట్ ఎక్కువ లేదు, పెద్ద పెద్ద అక్షరాలు, డ్రాయింగ్స్ వల్ల నువ్వు ఈజీగా ఇట్లా చూడగానే నీకు గ్రాస్ప్ అయిపోతుంది. ఒక పెద్ద హోర్డింగ్ ఉంటుంది, ఒక స్టేట్మెంట్ ఉంటుంది, 100 పేజీలు ఉందనుకో, దాని మ్యాటర్ నువ్వు చదవలేవు. సమస్య చదివే వ్యక్తిని బ్లేమ్ చేయొద్దు, వాడు చదవగలిగేది ఇవ్వాలి. మరి పడులేని వాడికి బటానీ ఎక్కువ. ఓకే, సో ఒకసారి మీరు మ్యూజిక్ లవర్ అనుకుంటానో లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు? ఒకసారి లేదు, ఇష్టం నాకంటే, నా జీవితమే ఒక సంగీతం. అంటే నేను నేర్చుకునేది, అంటే నాకు గురు సమక్షంలో, అంటే నేను ఏది సాధన లేకుండా అర్థం చేసుకున్నా, సాధన వల్ల అర్థం చేసుకుంటే ఎట్లుంటుంది అన్న ఒక ఆలోచనతో 2015లో ఈ మధ్య ఒక మంచి పాట ఉందా, వాయించిన కడలల్లె వేచె కనులే నననా
సూపర్ సార్. ఇప్పుడు మీ లైఫ్లో ఏ గోల్ లేదంటారు కదా, అంటే నన్ను ఒక బాక్స్లో బంద్ చేయడం ఇష్టం లేదంటున్నారు. ఆనెస్ట్గా నీతో మాట్లాడడం వర్తమానపు లక్ష్యం, అంతే కదా. అంతే. ఓకే, తర్వాత మనకు సంబంధం. ఇప్పుడు మీరు మీకంటే ఒక థీమ్ ఏర్పాటు చేసుకున్నారు కదా, క్రియేట్ అవుతుంది, అది అదే ఏర్పాటు చేసుకున్నారు. క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాతనే కదా మీరు మీకంటూ మీరు డిసైడ్ చేసుకునేది. క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ హెయిర్ స్టైల్, మీ బియర్డ్, మీ డ్రెస్సింగ్ సెన్స్, నాకు ఎట్లా కంఫర్ట్ ఉందో దానికోసం అన్వేషిస్తుంటే ఒకటి నిలబడ్డది, అంతే. ఓకే, అంతే తప్ప నేను క్రియేట్ చేయలేదు. అంటే సింపుల్గా చేసేది చేసుకుంటూ దానికి ఒక మంచి పేరు ఇవ్వాలి, అంతే. చేస్తూ ఉండగా ఒకటి ఫామ్ అవుతుంది, అంతే. ఇప్పుడు ఉదాహరణకు కొండ ఉంది, ఎవరెస్ట్, నువ్వు కూడా క్రియేట్ చేయడు. అట్లా మంచుబడి, అట్లా గాలిబడి, అట్లా ఎండొచ్చి, అట్లా వచ్చి గాలికి ఇట్లా ఒక పీక్ క్రియేట్ అవుతుంది. యూ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్, నువ్వు కీప్ ఆన్ డూయింగ్ విత్ అవేర్నెస్, అంతా క్రియేట్ అవుతుంది. ఓకే, అనుకుంటే ఈ క్షణమే గొప్ప స్నేహానికి పునాది క్రియేట్ అవుతుంది, అనుకుంటే ఈ క్షణమే బద్ధ శత్రుత్వానికి క్రియేట్ అవుతుంది. నీ మాటలో ఉందంతా, నువ్వు నిర్ణయిస్తావు. సో మీ మ్యారేజ్ మీరు గతంలో మీరు ఎవరికైనా లవ్ చేశారా? ఎప్పుడు లవ్ చేస్తున్నా. లవ్ అంటే ప్రపంచికంగా వేరు. అసలు లవ్ అంటే ఏంది? ఎవరు ఎలా ఉంటే అలా అంగీకరించారు. ఇప్పుడు 5G జనరేషన్లో లవ్కే జనరేషన్తో సంబంధం, నిద్రకు జనరేషన్. ఇప్పుడు నేనున్నది 5G జనరేషన్. ప్రశ్నకి జవాబు, నిద్రకు జనరేషన్ అవును ఉంటుందా? ఉంటుంది. ఎట్లా? 1900s చందమామ చూసి పండ పెడుతుండే, అదిగా నిద్రకి. కొంతమంది పాలు తాపించి పండ పెడతారు. నిద్రకి ఎలా నిద్రపోవాలి నువ్వు చెప్పు. ఈ మధ్యకాలంలో కొంతమంది బ్లూ ఫిల్మ్ చూసి పండుకుంటున్నారు. నేను అడుగుతున్న ప్రశ్నను వింటున్నావా? ఎలా నిద్రపోతారో నువ్వు చెప్తున్నావు. నిద్రకి ఏమన్నా భేదాలు ఉంటాయి? ఇప్పుడు 5,000 ఏళ్ల క్రితం గాఢ నిద్ర, అవి అన్నీ మనకి ఆల్రెడీ మనం పుట్టక ముందు ఫిక్స్ అయి వచ్చినాయి. చెప్తున్నా. నిద్ర, గాలి, నేను అడుగుతున్న తిండి, ప్రశ్నకు మాత్రమే ఆరోగ్యం. చెప్పు. మనం ముందుకు వెళ్దాం, నేనేం తప్పించుకోను కదా. అంటే ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేద్దాం. నీకు నచ్చింది నువ్వు చెప్పి, నాకు నచ్చింది నేను చెప్పడం కాదు. లెట్ us ట్రై టు స్పీక్ టు ఈచ్ అదర్. నేనేమంటున్నా, ప్రేమ గురించి అడిగావు కాబట్టి నిద్ర గురించి అడిగాను. నిద్ర దానికి జనరేషన్స్ ఉండవు. ఉంటాయి, ఎట్లా ఉంటాయి. ఎట్లుండవు మీరు చెప్పండి. నాకైతే లేవు. ఎగ్జాంపుల్ నాకైతే ఉన్నాయి. ఇప్పుడు ఆమె చిన్న పిల్లప్పుడు పడుకుంది, ఇప్పుడే పుట్టిన చిన్న పాప పడుకుంటుంది. నిద్ర క్వాలిటీ గురించి చెప్తున్నా. ఎక్కడ పడుకుంటో సెంచరీ మ్యాట్రిక్స్ ఏసీలో, అది నేను చెప్పట్లే. నిద్ర యొక్క ఆకలి క్వాలిటీ ఉంది, అది జనరేషన్స్ మారిన క్వాలిటీ మారదు. ఒకవేళ మారిందను అనుకో, ఇక దాని గురించి నేను చెప్పడానికి ఏమి లేదు. మారుతుంది సార్ జనరేషన్. నేను చెప్తున్నా, అంటే ఆకలిలో మారుతుంది, ప్రేమలో మారుతుంది, పండుకునే విధానం మారుతుంది. నేను విధానాల గురించి మాట్లాడట్లే. ఆకలి మూలతత్వం అది మారదు. ఇది నా సంపూర్ణ అవగాహన. ఒకవేళ మారుతుంది నువ్వు అన్నావు అనుకో, ఐ జస్ట్ షట్ మై మౌత్. నా దగ్గర కంటెంట్ లేదు, ఇంకా వేస్ట్ డిస్కస్. మారుతుంది, ఇంకా అక్కడితో ఆపేసి. నేను చెప్తున్నా మారదు, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మా అయ్య పుట్టినప్పుడు నేల మీద వండుకుంటుండే. నువ్వు మళ్ళా నేనేం చెప్తున్నా, జనరేషన్ మారిన కొద్దిగా స్లీప్ మారుతుంది అని చెప్పిన. నిద్ర ఎట్లా పడుకుంటారు? నేల మీద, మిద్దె మీద కాదు. నిద్ర క్వాలిటీ, నిద్ర క్వాలిటీ, అది నేను చెప్తున్నా. అది ప్రకృతి మనకి అది మారుతుందా మారదా అది చెప్పు. మారుతుంది. సరే, ఇక్కడతో ఈ టాపిక్ ఎండ్. బ్రిడ్జ్ కుదరదు కాబట్టి ముందుకు వెళ్దాం. నిద్ర మారుతుంది. తాగినప్పుడు ఒకలా పండుకుంటారు, మళ్ళా నార్మల్. అరే నిద్ర మారుతుంది అంటున్నా కదా సార్, నేను 100% మారుతుంది. సరే, ఈ టాపిక్ ఇక్కడ ఆపేద్దాం. నేను చెప్తున్నా, నిద్ర యొక్క మూల స్థితి 1000 సంవత్సరాలైనా మారదు. నువ్వు తాగడం వల్ల మారొచ్చు, నీ కర్మ బాలేక. నిద్ర తప్పు కాదు, అది ఆకలి. నువ్వు ఉదాహరణకి నీకు అనారోగ్యం వచ్చింది, ఆకలి కాకపోవచ్చు. బట్ ఆకలి యొక్క క్వాలిటీ ఎప్పుడు నిత్య నూతనంగా సజీవంగా నిన్ను తలుపు తడుతూనే ఉంటుంది. అట్లా ప్రేమ కూడా నీవు ఉన్న పరిస్థితులకు ఆధారం లేకుండా ఒక వ్యక్తి ఎలా ఉంటే అలా అంగీకరించు. దట్ ఈస్ లవ్. డబ్బు చూసి, లేకపోతే అందం చూసి, కులం చూసి చేసుకునేది ప్రేమ కాదు. అది ఇట్స్ ఎ బిజినెస్ త్రూ లవ్. అందుకని ప్రేమని ప్రకృతి పరంగా నిర్వచిస్తే నేను చెప్పేది ఉపయోగపడుతుంది. ప్రపంచంలో సినిమాల్లో చూపించేది, ఇప్పుడు వివాహాలు జరిగేదంతా ఇట్స్ నాట్ లవ్. అందులో ఒక వ్యాపార ధోరణి ఉంది. నా అమ్మాయి సుఖపడుతుంది, డబ్బుని ఇంటికి, డబ్బే ప్రాధాన్యమైంది. అది ప్రేమ వదిలే. ఇంకా అక్కడ దాన్ని నిలబెట్టే అంశాలు వేరు. ఆ టైంలో కూడా ఇద్దరి మధ్యన ప్రేమ కలగవచ్చు, కానీ ఆ ప్రేమ కారణం వేరే ఉన్నాయి. అవి పడిపోతే ప్రేమ పడిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పే ప్రేమ ఉంది, లేకున్నా ప్రేమ ఉంది. నువ్వు ఒక ఫ్లవర్ అయితే దాని సుగంధం ఉంటుంది, చూసినావా? అది నీ ప్రేమ, నీ తత్వం అట్లా ఉండాలి. సో ఎవరుంటే దాని పట్ల నీ ప్రేమ ఉండని. ప్రేమ అనేది సెక్స్ కాదు. కానీ ఇప్పుడు ప్రేమని మొత్తం సెక్స్ గానే మార్చారు కదా. మనకెందుకు? ఎవరేం కాదు, అందరూ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్ని చూసి చేసి అనుభవించి వచ్చిన దగ్గర మీరు అనుకోవట్లేదు. ఇప్పుడు నేను కూర్చున్న ఈడ నేను అదే అనుకుంటున్నా, మా కెమెరామెన్ అదే అనుకుంటున్నారు, నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అదే. ఒక మాట చెప్పనా, అటు అనుకోకండి. ఎందుకు? ఇది మా తత్వం, అది మీ తత్వం. కానీ లెట్ us అగ్రీ టు డిసగ్రీ అని ఉంటుంది. నేను ఎక్కడ నాకు ఇష్టం లేదు నేను కన్విన్స్ చేయడం. నేను చెప్పి నోరు మూసుకుంటా. నువ్వు అర్థం చేసుకొని యు షట్ యువర్ మౌత్. దెన్ లెట్ పీపుల్ డిసైడ్. నీది కరెక్ట్ అయితే నువ్వు అనుభవించు,
నాది కరెక్ట్ అయితే నేను అనుభవిస్తా. ఇది ఒప్పించుకునే విషయం కాదు. ఎగ్జాంపుల్ భోజనం చేసినప్పుడు ఇంకో ముద్ద తినంటే వద్దంట, నేను ఒప్పించకూడదు, వదిలేయాలి. పుట్ట నువ్వు ఆ యశోదాకు చూపి నేను స్కాన్ చేస్తా పుట్ట నిండిందో లేదా, నో, శల్య పరీక్ష వద్దు. అందువల్ల ఇద్దరికి ఉపయోగం లేదు. ఇంకోటి ఐఎమ్ అగైన్స్ సెన్సేషనలిజం. ఏదో ఒకటి మాట్లాడితే ఒక ఎమోషన్ ప్రవోక్ అవ్వడం వల్ల ఒక క్షణం అందరికి అట్లా అనిపిస్తుంది, యాజ్ ఇఫ్ అందరూ మళ్ళీ మర్చిపోతారు. ఎందుకు? వై వీ హ్యావ్ టు బాదర్ అబౌట్ పీపుల్? నాకు ప్రకృతిని కానీ మనుషుల యొక్క మనోభావాలను కానీ నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. ఓకే. అనామకుడిగా మరణించినా సరే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. నేను ఫేమస్ అవ్వడానికి ఈ భూమి జన్మ తీసుకోలే, ప్రయత్నం చేసిన. నాకు తెలిసింది ఫేమస్ అయ్యే ఇంట్లో పుడితే ఫేమస్ అవుతా, ఇదంతా వేస్ట్. రెండోది, ఫేమస్ అంటే ఏంది ఎక్కువ మందికి తెలియడం. నన్ను 10 మంది గుర్తిస్తారు, మన సూపర్ స్టార్ రజనీకాంత్ 10 కోట్ల మంది గుర్తిస్తారు, బియాన్సీని 100 కోట్ల మంది గుర్తిస్తారు. మమ్మల్ని అందరినీ గుర్తిస్తున్నారు కదా, బాత్ కథ అంతే. రజనీకాంత్ బియాన్సీ కంటే తక్కువ కాదు, నేను రజనీకాంత్ కంటే తక్కువ కాదు. ఆయన గుర్తించేవాళ్ళు ఆయనకున్నారు, నన్ను గుర్తించేవాళ్ళు నాకున్నారు. ఓకే. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా సార్? మాట్లాడుతుంటారు ఎప్పుడు? అంటే ఎప్పుడు మీకు ఏ క్వశ్చన్ చేయలేదా మీ ఫ్రెండ్స్? చేయరు. అరే మా మెంటాలిటీకి నీ మెంటాలిటీకి చాలా లేదు. అంటే నేను ఎప్పుడు ఫిలాసఫీ మాట్లాడను. నువ్వు ఏది మాట్లాడితే అది నువ్వు ఈ టాపిక్ ఓపెన్ చేసినావు కాబట్టి చెప్తున్నా. ఓకే. నువ్వు సినిమా గురించి మాట్లాడతా. నాకు అన్నిటి పట్ల సమాన శ్రద్ధ ఉంది. నేను అందుకే వృత్తి ఎంచుకోలే. ఏది చేయడానికైనా సిద్ధం. నాకు ఎక్స్పెక్టేషన్ లేదు, అంతే. దట్స్ ఆల్. అంతకుమించి మీకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. మీరు ఉన్న లైఫ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదే చాలా అంటున్నారు కదా, బాగుంది. సో అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి డిఫరెన్స్ ఏంది? నెక్స్ట్ జనరేషన్ ఎలా? అలాంటివి ఏం లేవు. ఊరికే మనం పెట్టుకున్నాం టైంను బట్టి. ఇప్పుడే పుట్టినవాడు మిలియనీర్ అని, ఒక 25 ఏళ్ళ క్రితం పుడితే వేరే జనరేషన్ అని. ఒకసారి లాంగ్ డిస్టెన్స్లో చూడు, అసలు ఏ జనరేషన్ లేదు. ఇది మనం అర్థం చేసుకోవడానికి పెట్టుకున్నాం జనరేషన్ అని. అట్లాంటి ధారణలు నాకు ఏ జనరేషన్ లేదు. నేను స్టూపిడ్ పర్సన్, హ్యూమన్ మంచి పర్సన్, అంతే. అది చెప్పు. ఓకే. ఈ జనరేషన్లో పుట్టి స్టూపిడ్ అయినావు, ఏం లాభం? సో మీకు ఎమోషన్స్ ఉన్నాయా? నటిస్తా. నొప్పి కలుగుతుందా? నొప్పి ఉంటుంది. నొప్పి స్వాభావికం ఉండాలి. మంచి నొప్పి కలగాలి. యూ హ్యావ్ ఎ గుడ్ బాడీ అని అర్థం. ఓకే. అంటే ఇంత తగిలినా విలవిల్లి ఆడిపోవాలి. ఎమోషన్స్ ఉన్నాయా మీకు? లేవా? నటిస్తా. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా ఏడవరా మీరు? ఏడుస్తాను నిజంగా, కానీ జీవితకాలం తడుచుకుని ఏడవను. ఆ క్షణానికి ఏడుపు వస్తే ఏడుస్తాను. ఎందుకంటే మా అత్త చచ్చిపోతే ఏడ్చిన, మైత్రి వాళ్ళ నాన్నగారు చనిపోతే వెక్కి ఏడ్చిన, కానీ ఈనాటి వరకు బాధపడలే. ఆయన పరిపూర్ణంగా సాగనంపింది. ఇంకా జీవితంలో ఏడవను, అంతే. ఎమోషన్ అంటే రిపీటెడ్, ప్రకృతిపరమైన ఎమోషన్ తాత్కాలికంగా అప్పటికప్పుడు ఉంటుంది. ఇక జీవితకాలానికి అదే లాస్ట్. ఎప్పుడు 5 ఏళ్ల క్రితం జరిగింది మళ్ళీ ఇప్పుడు తెచ్చుకొని ఏడుస్తున్నావు చూడు, దిస్ ఈజ్ ఫేక్ ఎమోషన్. యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పడానికి అదొక చిన్న టెస్టిమోనీ. మనలో ఎవరైనా చచ్చిపోయినప్పుడు బొందలో పూర్తి చేసి మళ్ళీ ఎవరైనా చచ్చిపోయినప్పుడు పోయినప్పుడు అవి గుర్తు చేసుకుని ఏడవడం, అది ఫూలిష్నెస్. ఎమోషన్ 100% ఉంది. తాత్కాలికంగా వస్తే పోతాయి. నువ్వు మనిషి గురించి అడిగినావు కాబట్టి, మనిషి మరణిస్తే ఒక్కసారి ఏడుపు వస్తుంది. ఇది నా అనుభవంగా చెప్తున్నా, ఇది నటన ఏమి లేదు. నాకు ఎంతో ఇష్టపడి నన్ను ఎత్తుకొని పెంచిన ఆవిడ మరణిస్తే నా పక్కన కూర్చొని చాలాసేపు ఉంటే, ఆమె చిన్నప్పటి నుంచి నన్ను ఎట్లా పెంచుకుంది, నన్ను ఎట్లా లాలించింది, నన్ను ఎట్లా ఎత్తుకునేది, నన్ను ఎవరిని కొట్టడానికి వస్తే ఎట్లా ప్రొటెక్ట్ చేసేది, అయితే అన్నీ తలుచుకున్నప్పుడు నాకు నిజంగా అది ఇంత చక్కటి మనిషి జస్ట్ డిసప్పేర్ అవుతుంది. ఏడుపు వచ్చింది నాకు. నేను ఒక్క కన్నీతో నేను నా జీవితంలో కన్నీళ్ళు తుడుచుకోను 2009 తర్వాత. కారణంతసేపు కారణి ఎవరి దిక్కు చూడను కూడా చూడను. అయిపోయిందా? ఈనాటి వరకు ఆమెను తెలుసుకుంటే నాకు థ్రిల్ ఉంటుంది తప్ప బాధ లేదు. సచ్ ఏ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. నా జీవితంలో ఒక అద్భుతమైన హ్యూమన్ బీయింగ్తో జీవించాను నేను. ఒక అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ నన్ను ఎత్తుకున్నప్పుడు తిరిగాను నేను. ఒక అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ నాకు నోట్లో ముద్దలు కలిపెడితే తిన్నా నేను. చందమామ చూపిస్తూ ఆమె పక్కన ఆమె శరీరం మీద కాలేసి పడుకున్నా నేను మార్కులు తక్కువ వచ్చినా, అందరూ తిడుతున్నా, నాకు ఇంత అన్నం కలిపెట్టింది ఆవిడ. నేను మా అమ్మ గురించి చెప్పట్లే, ఒక వ్యక్తి గురించి చెప్తున్నా. ఒక్కొక్కరిది ఒక్కొక్క క్వాలిటీ. సో మీ లైఫ్లో కంఫర్ట్నెస్ లేకపోయినా ఇదే క్లారిటీతో ఇలాగే ఉంటారు? లేదు, కంఫర్ట్నెస్ ఖచ్చితంగా ఉండాలి. అది జీవితం యొక్క మూల సూత్రం. కుక్క చెత్తకుండి కాడికి పోయినా ఫస్ట్ కంఫర్ట్ చూసుకుంటుంది. కంఫర్ట్నెస్ మిస్ అయినావా అసలు నీకు లైఫే అర్థం కాలే. నేను కుర్చీలో డిస్కంఫర్ట్ అయి కూర్చోలే, హాయిగా కూర్చున్నా రాజులాగా. అంటే కంఫర్ట్ అంటే ఏంది మీ విషయంలో? నువ్వు ఉన్నట్టు తెలియకూడదు, అది కంఫర్ట్నెస్ అంతే. అంతకుమించి నీ శరీరం నీ మనసు నీకు తెలియకపోతే నువ్వు నిత్య నూతనంగా ఉన్నావు. నువ్వు అద్భుతమైన ప్రాణి. నువ్వు ఒక్కొక్కటి తెలుస్తున్న కొద్దీ నీలో విక్షిప్తత స్టార్ట్ అవుతుంది, నీలో బాధ స్టార్ట్. ఎంత తెలిస్తే అంత బాధ. ఇప్పుడు నన్ను కూర్చున్నా ఈపు తెలుస్తుంది అనుకో, ఈపు బాధ పెడుతుంది నన్ను. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ యొక్క స్నేహితుడు భార్యనో ప్రియురాలో గుర్తొస్తే నువ్వు బాధపడుతున్నావు. ఇక్కడ యు ఆర్ జస్ట్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ అన్ ఇంటర్వ్యూ. సంథింగ్ ఈజ్ క్లింగింగ్ ఇన్ సైడ్. నో,
అణుమాత్రం కూడా నాలో లేదు అది. సో గోల్ లేకుండా ఏది లేకుండా ప్రజెంట్ని బతుకుతున్నారు మీరు అంతే. శాశ్వత లక్ష్యాలు లేవు. గోల్స్ ఎందుకు ఉండవు? మా కన్నమ్మ చెప్పింది 1 hour తర్వాత ఇంటర్వ్యూ చేస్తారంట. ఓకే అన్న, గోల్ ఎందుకు లేదు? ఓకే, కానీ నువ్వు ఇంటర్వ్యూ చేయకపోయినా బాధపడదు. అంటే మీకు గోల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనిషిని కన్ఫ్యూజ్ చేస్తారు అంతే. తాత్కాలిక గోల్స్ అందరికి ఉంటాయి. నైట్ 9 o'clock తిందాం, గోల్ ఇది. ఓకే, కానీ 9:30 అయినా బాధపడను. నేను అదే చెప్పు. నాకు అనంతమైన గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు పెయింటింగ్ పూర్తి నేను అస్సలు ఫీల్ కాదు. నో సి, అదే స్వేచ్ఛ, రెస్పెక్ట్ అంటే అదే. నువ్వు చేయనన్నావు, ఐ రెస్పెక్ట్ యూ. మిమ్మల్ని చూస్తే నాకు ఎవరు గుర్తుకొస్తారు తెలుసా? కోహ్లీ కాదు సార్, ఫస్ట్ ఆర్జీవి, తర్వాత రీసెంట్గా ఓజీ బ్రో అని బాగా వైరల్ అయింది అనమాట. మన హైటెక్ సిటీలో ఉంటాడు నాకు తెలియదు, డైరెక్టర్. నాకు తెలియదు డైరెక్టర్ గారు. సో సీరియస్లీ నాకు తెలియదు. మీరు చూడండి, ఇంటర్వ్యూస్ ఉంటాయి యూట్యూబ్లో, మీరు చూడను. చూడండి, నేను చూపిస్తా పోయేటప్పుడు. సేమ్ యాస్టీస్ మీలానే, సేమ్ మీ స్టైలే, మీ డ్రెస్సింగ్ సెన్సే. ఆయనకి ఇంటర్వ్యూ చేసి అసలు ఏం కంటెంట్ వచ్చింది అర్థం కాలేదు. డైరెక్టర్, ప్రొఫెషనల్ డైరెక్టర్ ఆయన. అవకాశాల కోసం తిరిగి తిరిగి ఫైనల్గా ఆయనకు ముంచడం వల్ల కొంచెం. నాకు ఇంత కూడా సాడ్ స్టోరీ లేదు లైఫ్లో, జీరో. ఒకసారి మీ వైఫ్కి చూడాలని ఉంది సార్ నాకు. ఏంటిది? ఈమెనే. అయితే మిమ్మల్ని ఎట్లా భరిస్తుందేమో నాకు అర్థమవుతలేదు. చలే, అవునా? అంటే తనని కూడా మీ రూట్లోకి తెచ్చారు. స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎట్లా ఉన్నా అంగీకరిస్తానే. నువ్వు ఎట్లున్నా అంగీకారం నాకు. నువ్వు ఒక్కటే చేయవలసింది, సామరస్యాన్ని నాశనం చేయకు, హార్మనీ ఇది నాశనం చేయకు. ఏమన్నా చేసుకో, నీ ఇష్టం, నీ జీవితం నీదే, దాన్ని అనుభవించేది నువ్వే. నాకేం సంబంధం? నేను ఎవరినబ్బా ఒకరిని నియంత్రించడానికి? రిక్వెస్ట్ చేయగలను, కానీ నేను ఎవరిని? నేను మొగుడిని కాదబ్బా, మనిషిని. తను ఒక మనిషి, నేను ఒక మనిషి. తను నాకు సేవ చేయడానికి వీల్లేదు. తనకి ఇష్టమైతే చేయాలి. తను చేస్తే ఓకే, చేయకపోతే ఓకే, లేకపోతే నా వంట నేను చేసుకొని తింటా, తను కూడా వండి పెడతా. ఎవ్వరు నాకు బానిస కాదు, ఎవ్వరు నాకు బాసులు లేరు. నేను సర్వస్వతంత్రుణ్ణి. ఆ స్వతంత్రత నుంచి అందరి స్వతంత్రకి గుర్తింపునిస్తా, విలువనిస్తా. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ దే ఆర్. ఎవరైనా అడిగితే సలహా ఇస్తా. నా అంతకు నేను ఇచ్చిన సలహా ఇప్పటి వరకు లేనే లేదు. సో మీ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి సార్. ఇప్పుడు ఇది ఎవరైనా తీసుకోవాలి, చేయాలంటే వాళ్ళు ఎలా పర్చేస్ చేయాలి? ఇది చెప్పను. ఎందుకు చెప్పకూడదు అది. ఏ నాకు అసలు ఇష్టం లేదు ఆ యాంగిలే. ఓకే, ఇప్పుడు నువ్వు పెయింటింగ్ అని చెప్పినావు కదా, అక్కడితో ఆపేసి ఇంకా అన్వేషించాలి, సరే, వెతుకులాడాలి. నిజంగా అవసరమైన వాడు నన్ను పట్టుకుంటాడు. క్రౌడ్ వద్దు మనకి. మందు, సిగరెట్ తాగాను, గంజాయి తాగినా, బాంగ్ తాగినా, స్నేక్ షాట్స్, అది తీసుకోలే. ఐడి కార్డ్స్, ఎస్డి కార్డ్, ఇంజెక్షన్స్, అవి తీసుకోలే. కొకేన్ తీసుకున్నా. ఓకే, అది నాకు తెలియదు కొకేన్ అని. ఢిల్లీలో ఉన్నప్పుడు నాకే అనిపించింది ఇది ఏమిటి తెలుసుకుందామని. నాకు అనిపించింది ఏం లేదు అందులో. కొకేన్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి సార్? నాకు తెలియదు. మీరు ఎలా తీసుకున్నారు? ఒక వ్యక్తి ఇచ్చాడు. అంటే అది వచ్చింది, అట్లా తీసుకోలే. ముక్కుతో లిక్విడ్, ఓపియం గురించి చెప్తున్నా. అది నాకు తెలియదు. అది కూడా అసలు వాళ్ళు చెప్పింది ఒకటి, నేను అనుభవించింది వేరే. ఆ రోజు నెక్స్ట్ డే వెళ్ళి చెప్పాను, మీరు చెప్పింది ఇంత కూడా లేదు. ఏం చెప్పారంటే, ఒకవేళ నీలో రిప్రెషన్స్ ఉన్నాయి అనుకో, నీ మైండ్ ఫ్రీ అవుతుంది. నాకు ఫస్ట్ తెలిసింది నా మైండ్ ఫ్రీగానే ఉంది, నాకు అది అక్కర్లేదు. ఓకే, అది అది తినకపోతే తెలిసేది కాదు. బజ్జీ తింటే తెలిసింది మోషన్ వచ్చిందని, తద్వారా బజ్జీ తినట్లే. ఇప్పుడు ప్రెసెంట్ ఏం కంటిన్యూ చేస్తున్నారు? మందా, సిగరెటా, గాంజా? ఏం జస్ట్ అలా ఉంటున్నారు అంతే, ఒక వస్తువులాగా, ఛీ, ఒక గాజు గ్లాస్, ప్రాణిలాగా, ఒక గాజు గ్లాస్ లాగా. కాదు, అది ఉన్నంతసేపు ఉంటుంది, కింద పడితే దాని పని అయిపోయినట్టే. అసలు ఎప్పుడు వస్తువుతో మనల్ని మన వస్తువు మనం క్రియేట్ చేసింది, అంత తుచ్చమైంది అది. ఓకే, నువ్వు వస్తువా? నువ్వు సత్తు అబ్బా, నువ్వు శక్తివి. అయితే నా లైఫ్లో ఒకటి అదేది ఇన్కంప్లీట్ ఒకటి ఉండే, అది ఈరోజు కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఆర్జీవి గారిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, కానీ ఈయననే భరించలేకపోతున్నా, ఆయననే లేదు అట్లా అనుకుంటున్నావు. యాక్చువల్గా నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి కానీ, నిన్ను కార్నర్ చేయడానికి కానీ, ఏదైనా జవాబిస్తే థ్రిల్ అవుతారని ఒక్కటే చెప్పలే. నేను పూర్తి చెప్తున్నా, తీసుకోలేకపోతాను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీరు ఇచ్చిన కంటెంట్ చాలా వైరల్ అవుతుంది. నాకు క్లారిటీ లేకపోయినా పర్లేదు, నాకు సంబంధం, నాకు అవసరం. వెరీ గలీజ్ పదం, వైరస్ వచ్చినట్టుంది. అది లేదు, వైరల్ అయినా డజంట్ కేరు, వైరల్ గా. ఇప్పుడు ఉదాహరణకు వైరల్ డెఫినేషన్ చెప్పు. 100 మందికి తెలియడం కదా, సంఖ్య అంతే. నిజానికి రియాలిటీ ఏంటంటే, మనిషి ఒక్కడే చూస్తున్నాడు. సంఖ్యను చూసి మనం వైరల్ అనుకుంటున్నాం. నేను చూసినప్పుడు నేను ఒక్కడే చూస్తున్నాను, నాకు తెలియదు ఎంతమంది చూస్తున్నారు. 10 లక్షల మంది అయినా, 1,00,00,000 మంది అయినా, ఒక్కడైనా నేను చూసినప్పుడు నా కళ్ళతో చూస్తా.
ఇక్కడంతా ఇండివిజువల్స్ ఉన్నారు, గుంపు లేదు. ఇప్పుడు నా వీడియోస్ చూసినప్పుడు అందరు ఇండివిజువల్గానే చూస్తారు, కానీ ఇండివిజువల్ ఎంతమంది చూసారో నాకు అక్కడ చూపిస్తాను. ఐ రెస్పెక్ట్ స్టాటిస్టిక్స్. ఇందులో కూడా 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే నా ఛానల్కి మేము సెలబ్రేట్ చేసుకున్నాం. కంగ్రాచులేషన్స్, త్వరలో సిల్వర్ బటన్ వస్తుంది. అవును వస్తుంది. ఎన్ని రోజులు వస్తుంది నాకు ఇప్పుడు తెలియదు. అది ఎందుకు మీకు? ఇప్పుడు అది ఎందుకు? లైక్ గోల్ లేనప్పుడు సిల్వర్ బటన్ చెప్పేసిన ఆన్సర్. గోల్ ఎందుకు లేదు? 15 daysలో వస్తుంది. నాకు అనంతమైన గోల్స్ ఉన్నాయి. 15 daysలో వస్తాయి. కానీ మెయిల్ పెట్టుకోవాలి. శాశ్వత లక్ష్యాలు లేవు. శాశ్వత లక్ష్యాలు అర్థమైంది కదా. సరే నేను వైలిన్ వాయిస్తా, అది ఇంపార్టెంట్. ఇదంతా బక్వాస్ మిగతా. ఏదైనా మంచి పాట చెప్పు. నేను పాట వాయిస్తా, గుర్తుపడతారా? ఇంకో పాట. ఇంకో పాట. ఇది కూడా వందే మాతరం. ఆమని పాడవే. ఇదేం పాట గుర్తుపట్టిన మధ్యలో వాయిస్. జాబిలి కోసం ఆకాశం అండి ఇది. ఆకాశం ఏనా లాస్ట్ పాట. చిన్న వెస్టర్న్. సార్ ఇన్ని వాయించారు కదా, నాకు ఒకటి స్పెషల్ రిక్వెస్ట్ సార్. నేను రవితేజ గారి వీరాభిమాని. అచ్చా. చూపులతో గుచ్చి గుచ్చి ఒక చూపులతో నాకు ఇప్పుడు వాయించలే. లెట్ మీ ఫిగర్ అవుట్. ఒక 30 seconds. సీరియస్లీ నేను బిగ్ ఫ్యాన్ రవితేజ గారికి. అర్థమైంది పాట. ఇది ఒక రాగం మధ్యమావతి కనకప్రియ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
నీ ఇంటర్వ్యూ చేసిన విధానం నాకు నచ్చింది. కంటిన్యూ లైక్ దిస్. నా జీవితంలో ఏ మార్పు ఉండదు కాబట్టి తెలుసు.